అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రభా సుబ్బారావు గారు రచించిన అమ్మలో మార్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మధ్యాహ్నం భోజనం చేసి పడుకొని ఆంధ్రభూమి తిరిగేస్తుంటే చిన్నగా కునుకు పట్టింది జ్యోతికి. కాలింగ్ బెల్ వినిపించి ఉలిక్కిపడి లేచి ఆవలిస్తూ వెళ్లి వీధి తలుపు తీసింది. ఎదురుగా మామగారి మేనమామ, కోడలు రమ, ఆమె కూతురు అనిత నిలబడి ఉన్నారు. పక్కనే సూట్ కేసు, బ్యాగు. రండి పిన్ని గారు, మంచి ఎండలో బయలుదేరినట్టున్నారు, బస్కొచ్చారా? కుశల ప్రశ్నలతో ఆహ్వానించింది జ్యోతి. అవునమ్మా, 1 గంటకు నాన్ స్టాప్ బస్సుంది, భోంచేసి అది ఎక్కాము, చాలా ఎండగా ఉంది. జ్యోతి అందించిన మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ అంది రమ. కంగ్రాచులేషన్స్ అనిత, మంచి కాలేజీలో సీటు కొట్టేశావు. అభినందిస్తున్న జ్యోతి వైపు ఆరాధనగా చూసింది అనిత. బాపు బొమ్మలా ఉంటుంది జ్యోతి. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే అందం, దానికి తగ్గ చలాకీతనం. 2 పిల్లల తల్లిలా లేదు. థ్యాంక్స్ అక్క. సిగ్గుగా అని అత్తయ్య లోపలున్నారా? శాంతమ్మ గురించి అడుగుతూ చుట్టూ చూసింది. అత్తయ్య గారికి ఈ టైంలో కొంచెం సేపు కునుకు తీయటం అలవాటు. ఉండండి, లేచారేమో చూస్తాను అంటూ అత్తగారి రూమ్ వైపు దారి తీసింది. అత్తయ్య, రమా పిన్ని గారు అనిత వచ్చారు అంది. తలుపు చప్పుడికి కళ్ళు తెరిచి చూసిన శాంతమ్మతో చెప్పి, రండి పిన్ని గారు, అత్తయ్య లేచారు. రమను అత్తగారి గదిలోకి పిలిచింది. ఎట్లా ఉన్నారు వదినా? వదిన గారిని పలకరించింది రమ. బాగానే ఉన్నాను రమా, నిన్ననే అమ్మల దగ్గర నుండి వచ్చాను. అనితకి జేఎన్టీయూలో సీట్ రావడం చాలా సంతోషంగా ఉంది. అనిత వైపు నవ్వుతూ మెచ్చుకోలుగా చూశారు. దీనికి కాకినాడలో సీట్ రావటం వల్ల నేను మీ తమ్ముడు చాలా రిలీఫ్ ఫీల్ అయ్యా వదినా. మీ తమ్ముడు మీ దగ్గరుండి చదివారు, దీనికి కూడా మీ దగ్గరుండి చదివే అదృష్టం దొరికింది. సంతోషంగా ఊపిరి తీసుకోకుండా చెప్పుకుపోతున్న రమ మాటలను నిరాసక్తంగా వింటోంది శాంతమ్మ. మంచినీళ్లు తాగి ఖాళీ గ్లాసు అందిస్తూ, పిల్లలు స్కూల్కి వెళ్లారా జ్యోతి అడిగారు. అవును పిన్ని గారు, ఇంకో అరగంటలో వచ్చేస్తారు అంటూ వినయంగా చెప్పింది. అత్తయ్య, టీ పెట్టనా? అత్తగారిని అడిగింది. ఆ పెట్టమ్మా. అనిత, నువ్వు టీ తాగుతావా? అనితను అడిగింది. అనితకు టీ కాఫీలు అలవాటు లేవదురా. పొద్దుట ఒక గ్లాస్ పాలు, మధ్యాహ్నం పూట ఫ్రూట్ జ్యూసు ఏమన్నా తాగుతుంది. అయినా తిండికి దొంగ వదినా. గుప్పెడు మెతుకులు కూడా తినదు. రమ కూతురు గురించి చెబుతుంటే వచ్చే నవ్వును ఆపుకుంటూ, పాపం ఏమీ తినకుండానే గాలి పీలుస్తూ ఇంత బొద్దుగా ఉందనుకుంటాను. ఇప్పుడేం కావాలో చెప్పకుండా ఈ సోదంతా ఏమిటో మనసులోనే అనుకుంది జ్యోతి. జ్యోతి, మన ముగ్గురికి టీ పెట్టి అనితకు నిమ్మరసం కలిపి ఇవ్వమ్మా. డబ్బాలో కారపూసుంది చూడు, శాంతమ్మ కోడలికి పురమాయించింది. అందుకే అత్తగారు తెగ నచ్చుతారు జ్యోతికి. ఏం చెయ్యాలా అని తలబద్దలు కొట్టుకునే సమయంలో తేలిగ్గా పరిష్కార మార్గం చూపిస్తారు. టీలు పూర్తయ్యేసరికి పిల్లలొచ్చే టైం అయిందని వీధి చివరగా స్కూల్ బస్ ఆగే చోటుకు వెళ్ళింది జ్యోతి. పిల్లలకు యూనిఫామ్ మార్చి స్నానాలు చేయించి పాలు కలిపి తాగించేసరికి రాత్రి వంట టైం అయింది. జ్యోతి కూరలు తరిగిస్తే శాంతమ్మ వంట పూర్తి చేసింది. ఈ లోపల రమ కూతురుతో చెబుతోంది. అని, ఈ రూంలో అత్తయ్య ఒక్కతే పడుకుంటారు, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఈ రూంలో నుండి కదలకుండా చదువుకోవచ్చు. ఎప్పుడన్నా టీవీ చూడాలంటే హాల్లో కూర్చోవచ్చు. ఇక్కడ కూతురికి ఏ లోటు ఉండదని రమ ఉద్దేశం. సతీష్ వచ్చాక అందరూ భోజనాలకు కూర్చున్నారు. మావయ్య ఎట్లా ఉన్నారు అత్తయ్య అంటూ రమణ పలకరించాడు సతీష్. మీ మామయ్యకి ఎప్పుడూ బిజీ కదయ్యా? బానే ఉన్నారు. నీకు ఫోన్ చేసి మాట్లాడతానన్నారు, మాట్లాడారా? రమ భోజనం చేస్తూ అడిగింది. ఆ, మధ్యాహ్నం చేశారు. మీరు అనిత బయలుదేరిన సంగతి చెప్పి అనితకు ఒక స్కూటీ కొనమని చెప్పారు. కాలేజీకి ఇక్కడి నుండి దూరం కదా. ఇంతలో సతీష్ కొడుకు శ్రీబాబు నాన్నండి అంటూ చెల్లి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాడు. ఏమిటి నాన్న, ఏమైంది? కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు సతీష్. చూడండి, చెల్లి నన్ను హోంవర్క్ చేసుకోనవటం లేదు. ఏం తల్లి, తప్పు కదా, అన్నను హోంవర్క్ చేసుకోనివ్వు. నువ్విట్రా, నీకు బొమ్మ గురించి చెప్పాలి. అంతే, చెంగున గెంతుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చుంది నందిత. రమా, నువ్వు సత్యం ఏమీ అనుకోవద్దు, అనితని హాస్టల్లో పెట్టేయండి అంటూ శాంతమ్మ ఖచ్చితంగా చెప్పింది. తల్లివైపు నిర్ఘాంతపోయి చూశాడు సతీష్. అమ్మైనా?
ఇంత కుండల బద్దలు కొట్టినట్లు చెప్పింది? రమ చిన్నబుచ్చుకున్నట్లుగా మొహం పెట్టుకొని, అదేమిటొదినా, అనితను మీ కడుపులో పెట్టుకుంటారు అనుకున్నాను. మీరున్నారని చాలా ధీమాగా ఉన్నాం. ఒక్కసారి గాలి తీసేసినట్లయింది రమ పరిస్థితి. నేను ఎప్పుడూ ఒకచోటే ఉండడం లేదు రమ్మా. కొద్ది రోజులు రవి దగ్గరికి వెళ్తాను, కొద్ది రోజులు అమ్మల దగ్గరికి వెళ్తాను. ఇంకా పెద్దబాబు చిన్నబాబు ఊరుకోరు కదా, అక్కడ కొద్ది రోజులుంటాను. నేను ఉన్నప్పుడే జ్యోతికి పిల్లలతో పని తమలక కొట్టుకుంటూ ఉంటుంది. నేను లేనప్పుడు పిల్లలతో చేసుకోవాలంటే ఇంకా కష్టం. ఒకళ్ళకొకళ్ళు పెరిగితే పని పెరుగుతుంది కదా. అత్తగారి మాటలకు జ్యోతికి ఒక పక్క ఆనందంగా ఉన్నా, అత్తగారు ఎంత ఖచ్చితంగా చెబుతారని ఊహించక అయోమయంగా చూసింది. సున్నితంగా మాట్లాడే శాంతమ్మే తెలుసు జ్యోతికి. అనితకు కాకినాడలో సీట్ వచ్చినప్పటి నుండి జ్యోతిని మెంటల్గా ప్రిపేర్ చేశాడు సతీష్. అమ్మ ఎంతమందిని ఇంట్లో పెట్టుకుని చదివించిందో, వాళ్ళని ఎట్లా చూసేదో చెప్పి, తప్పదు మనము చూడాలి అని చెప్పాడు. భర్త మాటకు ఎదురు చెప్పలేదు కాని జ్యోతికి చెయ్యగలనా అన్న బెంగగానే ఉండేది. చిన్నబుచ్చుకున్న మొహాలతో బెడ్రూంలోకి దారి తీశారు రమ అనితలు. పక్కలు సర్దొచ్చింది జ్యోతి. వంటగది సర్దుతున్న తల్లి దగ్గరికి వచ్చి, అదేంటమ్మా అట్లా చెప్పేశావు? అత్తయ్య చిన్నబుచ్చుకుంది. సత్యమావయ్య ఏమనుకుంటాడో? శని ఆదివారాలు ఇంటికి వెళ్ళిపోతుంది కదా, 2 గంటల ప్రయాణం. మరీ అంత ఖచ్చితంగా చెప్పకుండా ఉండాల్సింది. సతీష్ తల్లితో అన్నాడు. కన్నా, ఈ విషయంలో నువ్వు కలగజేసుకోవద్దు. సత్యమావయ్యతో నేను మాట్లాడతాను. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. సత్యమావయ్య కాలేజీలో చేరినప్పుడు, ఇప్పుడు నువ్వు అన్నట్లే మీ నాన్నగారు కూడా, ఫోన్లే శాంతి, వారంలో 5 రోజులే కదా, మిగిలిన 2 రోజులు ఇంటికి వెళ్ళిపోతాడు అంటూ నచ్చ చెప్పారు. ఒక్కో వారం ఒక్కో ఆటంకం వచ్చేది. ఏవో మిడ్ ఎగ్జామ్స్ అని, ఇంకా ఏవో పెడుతూ ఉండేవారు. అక్కడికి వెళ్తే చదువు సాగడం లేదని ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో వెళ్లేవాడు. అదలా ఉంచితే నాన్నగారి ఇంకో మేనమామ కూతురికి గర్ల్స్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చింది. నీకు తెలుసు కదా, వాణి. నో అని చెప్పడానికి ఛాన్స్ లేదు. సత్యం ఉన్నందువల్ల వాణిని కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇట్లా మీరు పెద్దయ్యేంత వరకు ఏవో లింకులు ఉంటూనే ఉన్నాయి. శాంతమ్మ ఆగింది. అవునమ్మా, నాకు అవన్నీ గుర్తున్నాయి. కానీ అప్పుడు నువ్వు నాన్నగారు బంధువులందరినీ ఆదరించి, ఇప్పుడు మేం చెయ్యలేమని వదిలేస్తే ఏం బాగుంటుంది? మన కుటుంబానికి బంధువులలో మంచి పేరుంది కదా. సతీష్కి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ మంచి పేరే మా మీద మాకు విసుగొచ్చేటట్లుగా చేసింది కన్నా. మీ చిన్నతనంలో మేం పడ్డ పాటలు మీరు పడకూడదు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుందన్న సామెతగా ప్రతి చిన్న విషయానికి ఆలోచించి ఆలోచించి అడుగు వేయాల్సి వచ్చేది. మనది అటు ఇటు నలుగురున్న కుటుంబం. ఏదో ఒక ప్రయాణం తగులుతూనే ఉండేది. ఇద్దరం కలిసి వెళ్ళడానికి ఉండేది కాదు. 5గురిని అంటే మీరు 3, వాళ్ళిద్దరూను. అందరినీ ఎవరి మీద వదిలేసి వెళ్తాం? నేను వెళ్లాల్సి వచ్చే సందర్భం అయితే తెల్లవారుజామున లేచి అందరికీ వంటలు చేసి వెళ్లేదాన్ని. ఒక్కోసారి నాన్నగారు ఒక్కరే వెళ్ళొచ్చేవారు. కొంతమంది బంధువులతో రాలేదని నిష్ఠూరాలు. సరే, ఇవన్నీ ఒక వంతైతే నాన్నగారికి నాకు ప్రైవసీ ఉండేది కాదు. ఆఖరి మాట చెప్పలేక చెప్పింది శాంతమ్మ. అమ్మ ఆర్దోక్తిగా ఆగిపోవడం గమనించి సతీష్ అనుకున్నాడు. నిజమే, అప్పట్లో ఇవన్నీ ఆలోచించే వయసు లేదు కదా. ఒకటి మాత్రం గుర్తుంది, బాత్రూంకి ఎప్పుడు క్యూ సిస్టమే. అందరిది ఒకటి టైము, ఉన్నది ఒకటే బాత్రూము. అమ్మ ఎక్కువగా సర్ది చెబుతూ ఉండేది. కన్నా, ఇప్పుడు నువ్వు అనితని పెట్టుకుంటున్నావు. వచ్చే సంవత్సరం చిన్నాన్నగారు అబ్బాయి రావచ్చు. ఇట్లా ఏదో లింక్ ఉంటూనే ఉంటుంది. జ్యోతి కూడా చురుగ్గా చేసుకోవడం వల్ల బంధువులందరూ శాంతమ్మకు తగ్గ కోడలంటూ పొగుడుతూ ఉంటారు. మా చురుకుదనాల వల్ల మాకు అలసట తప్ప ఏమీ ఉండటం లేదు. ఈ పాటలన్నీ పడి పడి అలసిపోయాను కన్నా. ఏది ఏమైనా మీ మీదకు ఏమీ రానివ్వను. ఆ చెడ్డ పేరేదో నేనే వేసుకుంటాను. నేను పడ్డ కష్టాలు నాతోనే పోని. శాంతమ్మ సతీష్కి నచ్చ చెప్పింది. పోనీలే అత్తయ్య, పెట్టే బేడ సర్దుకుని ఎంతో ఆశతో వచ్చారు. కొద్ది రోజులు చూసిన తర్వాత హాస్టల్లో పెట్టేద్దాంలే. అత్తగారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది జ్యోతి. ఈ అనుభవం అయ్యింది నాకు. మా పిన్నత్తగారి మనవరాలు ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అవటానికి వచ్చింది. మా పిన్నత్తగారు అమ్మాయి ఏమందంటే, వదినా, ఒక్క 6 నెలల పాటు నీ దగ్గర ఉంటుంది. ఈలోగా రమ్యకి కొత్తదనం పోయి ఫ్రెండ్స్తో అలవాటు అవుతుంది. ఇల్లొదిలి నన్ను వదిలి ఇదే మొదటిసారి బయటకు రావటం. ఆ దిగులు తీరాక హాస్టల్లో పెడతామన్నారు. సరే అన్నాము.
ఫస్ట్ ఇయర్ అయ్యేంత వరకు పోస్ట్ పోన్ చేశారు. సెకండ్ ఇయర్లో హాస్టల్లో పెట్టిన తర్వాత వారానికి 10 రోజులకు హాస్టల్ నుండి ఫోన్లు. కడుపులో నొప్పని ఒకసారి, జ్వరం అని ఒకసారి. మనం ఉండేది సర్పవరం జంక్షన్ అయితే కాలేజీ జగన్నాథపురం. గార్డియన్గా సంతకం చేసినందుకు నాకు రిక్షా ఖర్చులు, సిటీ బస్ ఖర్చులు తప్పేవి కాదు. పైగా మన ఇంట్లో అప్పుడు ఫోన్ లేదు, పక్కింటికి ఫోన్లు. ఇదో రకం ఇబ్బంది. రమ్యతో చాలా ఇబ్బంది అయ్యేది. తను ఫోన్ చేసినప్పుడు పిల్లలకు పరీక్షలనుకో వెళ్లి తీసుకురావడానికి 2 గంటల టైం వేస్ట్ అయ్యేది. ఇవన్నీ పడటం కన్నా ఇంట్లోనే ఉంచుకుందాం అనిపించింది. అందుచేత కొద్ది రోజులు ఉంచుకొని చూద్దామని మాత్రం అస్సలు అనొద్దు. జ్యోతమ్మ, ఈ విషయంలో నాకు నచ్చ చెప్పాలని చూడొద్దు. ఆ చెడ్డ మాటేదో నేను వేసుకుంటాను, సరేనా? ఇంకో విషయం జ్యోతి, మన పిల్లలకి ఇష్టమైనవి మనం చేసుకోవటానికి ఉండదు. పైన ఉన్న పిల్లలు నేను అది తినను ఇది తాగను అంటే రకరకాలు చేయడానికి సమయం సరిపోక మన పిల్లలకు సర్ది చెప్పి వాళ్లకు కావాల్సినవి చేసి పెడతాం. వద్దు తల్లి, ఈ మంచితనాలతో మొహం మొత్తేసింది. మీ ఇద్దరూ ఎవరేమనుకుంటారో అని భయపడి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. శాంతమ్మ ఊపిరి పీల్చుకుంది. సతీష్, జ్యోతి మొహమొహాలు చూసుకున్నారు. బెడ్రూంలోకి వెళ్ళాక నన్నొక్కసారి గిల్లు. జ్యోతి ముందుకు చెయ్యి చాచాడు సతీష్. అసలు అమ్మేనా ఇట్లా మాట్లాడుతోంది? నాకు నమ్మబుద్ధి కావటం లేదు అన్నాడు. అత్తయ్య గారు అనుభవంతో చెప్పే మాటలండి. ఈ మధ్య అత్తగారికి ఎవరొచ్చుంటున్నా పెద్దగా ఇష్టం ఉండటం లేదు. వీలైనంత వరకు పిల్లలతో ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో ఎవరొచ్చినా ముక్తసరిగా మాట్లాడుతున్నారు. మొన్న చిన్నత్తయ్య గారు వచ్చినప్పుడు సొంత చెల్లెలను కూడా చూడకుండా ముక్తసరిగా మాట్లాడి పిల్లలతో కాలక్షేపం చేశారు. గుమ్మంలోకొస్తే చాలు కష్టసుఖాలు అడిగి తెలుసుకునే అక్క ఇంత ముభావంగా ఎందుకుంది అని నన్ను అడిగారు చిన్నత్తయ్య. భర్తకు అత్తగారిలో మార్పు వివరించింది జ్యోతి. అమ్మ ఇట్లా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది? సతీష్కి అంతా అయోమయంగా ఉంది. మీరీ విషయంలో తల బద్దలు కొట్టుకోవడం అనవసరం. అత్తయ్య గారి ఇంట్లో పై మనుషులు ఉండటం వల్ల ఏం కోల్పోయారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆవిడ పడ్డ కష్టాలు మనం పడకూడదని ఆవిడ తాపత్రయం. ఈ విధంగా ఆవిడ ఆలోచించడం మన అదృష్టమే అనుకోవాలి. జ్యోతి మనసు అత్తగారి పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. నిజమే, తమ చిన్నప్పుడు ఎన్ని రకాల అడ్జస్ట్మెంట్లు. తను చెల్లి ఏదైనా అడిగితే చాలా శాంతంగా సమర్థించి చెప్పేది అమ్మ. ఆ సర్ది చెప్పడం వెనకాల ఎంత ఆవేదన దాగుందని అప్పుడు అర్థమయ్యేది కాదు మా పసి మనసులకు. పాపం నాన్నగారు కూడా అంతే. ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చినా సరే, శాంతి, పిల్లలతో చేయడం కష్టం అవుతుంది కదూ అని ఒక్కోసారి అనేవారు. ఒక్కోసారి అమ్మ మీద విసుక్కునేవారు. అంతా నీ వల్లే. అందరితోనూ నవ్వుతూ మాట్లాడటం, వాళ్ళ ఇష్టాలను గుర్తు పెట్టుకుని అమర్చి పెట్టడం, శాంతంగా ఉండటం వల్ల అందరూ మన ఇంటికి వస్తున్నారు. ఒక్కళ్ళన్నా గీత ఇంటికి వెళ్తున్నారా? ఇప్పుడు చూడు, ఉసూరుమంటూ ఉంటుంది గీత అని విసుక్కుంటుంటే, అంటే గీతలా ఉండనా నేను కూడా? అమ్మ కవ్వించేది. గీత మా చిన్నమ్మ, నీకు తెలుసుగా. ఎవరొచ్చినా వాళ్ళింటికి వెళ్ళడానికి భయపడిపోతారు. సతీష్ జ్యోతికి వివరంగా చెప్పాడు. వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. తెల్లారి లేచిన వెంటనే శాంతమ్మ మొదట చేసిన పని సత్యంకు ఫోన్ చేయటం. సతీష్ హాల్లో కూర్చొని పిల్లలతో ఆడుతూ పేపర్ తిరిగేస్తున్నాడు. జ్యోతి వంటగదిలో టిఫిన్ చేసే ప్రయత్నంలో ఉంది. రాత్రి శాంతమ్మ మాట్లాడిన తీరును జీర్ణించుకోలేనట్లుగా స్తబ్దుగా కూర్చుంది రమ. అనిత స్నానం చేయడానికి వెళ్ళింది. హలో సత్యం, నేను శాంతక్కను. ఆఫీసులో బిజీ అట కదా, రమ చెప్పింది. సత్యం, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నువ్వు అర్థం చేసుకుంటావని తెలుసులే. అదేనయ్యా, నీ కూతురు అనిత సంగతి. నీ కూతురికి నువ్వు చదివిన కాలేజీలోని సీటు రావడం చాలా సంతోషం. ఇకపోతే అనితను మా ఇంట్లో ఉంచుకోవడం కుదరదయ్యా. జ్యోతికి పిల్లలతో కష్టమవుతుందని. శాంతకేమిటి ఇట్లా మాట్లాడుతుందని ఆశ్చర్యపోతున్నావు కదూ? తప్పులేదయ్యా. నేను పడ్డ అవస్థలు నా కోడలు పడకూడదు. నీకు తెలుసుండి నేనెప్పుడన్నా రెస్ట్గా ఉన్నానా? మానసికంగానూ శారీరకంగానూ చాలా అలసిపోయి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. వినడానికి కష్టంగానే ఉండొచ్చు. అనితని ఈ రోజు కాలేజీకి పంపించిన తర్వాత ఇక్కడ హాస్టల్స్, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్ ఎక్కడ మంచిగా ఉన్నాయో తెలుసుకొని మేం దగ్గరుండి జాయిన్ చేస్తాం. సరేనా? రమతో మాట్లాడతావా? ఉండు, పిలుస్తాను. ఫోన్ పక్కన పెట్టి రమను పిలిచింది. రమ ఈ సంభాషణంతా వింటూనే ఉంది. రమతో ఏం మాట్లాడారో మరి.
తర్వాత నవ్వుతూ బాగానే ఉంది. సతీష్ అమ్మ మాట్లాడే విధానం అంతా వింటూనే ఉన్నాడు. అమ్మలో వచ్చిన ఈ మార్పుని చెల్లితోనూ రవితోనూ షేర్ చేసుకోవాలి అనిపించింది. రవికి SMS ఇచ్చి ఫోన్ చేయమని చెల్లెలికి ఫోన్ చేశాడు. రవి అమెరికాలో ఉంటాడు. చెల్లికి ఫోన్లో అనిత విషయం అంతా వివరంగా చెప్పాడు. ఎవరన్నా ఇంటికొస్తే మనం సరిగా పలకరించకపోతే చీవాట్లు పెట్టే అమ్మ, ఎవరొచ్చినా మనకు తోచిన మర్యాదలు చెయ్యాలని నీతి బోధలు బోధించే అమ్మలో ఈ మార్పు నాకు అస్సలు అంతుపట్టడం లేదే. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంతే సతీషు. అమ్మ వచ్చిందని తెలిసి వెంటనే ఇక్కడున్న మన చుట్టాలందరూ వస్తారు కదా. కానీ ఈసారి అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎవరిని రండి అని ఆహ్వానించలేదు. పైపెచ్చు వస్తామని ఫోన్లు చేసిన వాళ్లకు ఏదో ఒక సాకు చెబుతూ ఉండేది. మేం బయటకు వెళ్తున్నామనో ఊరు వెళ్ళిపోతున్నామనో చెప్పేది. ఒకసారి అడిగాను కూడా, ఏమిటమ్మా అట్లా చెప్తున్నావు అని. ఏం లేదు తల్లి, నాకు ఏదో ఒకటి రాసుకోవటం అలవాటు కదా. ఎవరన్నా ఉంటే రాయటం అవ్వటం లేదు. సగం సగం రాసినవన్నీ ఉండిపోయాయి, అవి పూర్తి చేయాలి. వీళ్ళందరితోనూ కాలక్షేపం చేస్తుంటే నా రచనా వ్యాసంగం మూల పడిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఏదో టైంపాస్ కోసం రాస్తున్నాననే అమ్మేనా ఇట్లా మాట్లాడింది అని నేను ఆశ్చర్యపోయాను. ఉండు సతీషు, కాల్ వెయిట్ వస్తుంది. రవి కాల్ అయితే కాన్ఫరెన్స్ కలుపుకుందాం. సతీష్ లైన్లో ఉంచి కాల్ వెయిట్ చూసింది. రవి చేశాడు. అమ్మలకి అన్నలిద్దరిని అన్న అని పిలవటం అలవాటు లేదు, పేర్లు పెట్టే పిలుచుకుంటారు. రవి సతీష్ మాత్రం చక్కగా చెల్లి అని పిలుస్తారు. ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకుంటున్నారు. రవికి మళ్లీ వివరంగా అమ్మలో మార్పు గురించి చెప్పాడు సతీష్. మధ్య మధ్యలో అమ్మలు కూడా మాట్లాడింది. అదేమిటి, అమ్మ అంత స్ట్రాంగ్ గా మాట్లాడిందా? నమ్మలేకపోతున్నాను. అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అందరినీ కలుపుకుంటూ మాట్లాడి ఇంటికి ఆహ్వానిస్తూ ఉండేది. ఇంతలో ఈ మార్పు ఏమిటి? లేదు, అమ్మ ఇట్లా మాట్లాడటానికి ఏదో బలమైన కారణం ఉండుంటుంది. చెల్లి తమ్ముడు మాట్లాడింది విన్న తర్వాత అన్నాడు రవి. నువ్వు అటువంటిదేమీ పెట్టుకోకు రవి, వేరే బలమైన కారణం ఏమీ లేదు. కేవలం మనం కష్టపడకూడదన్న ఉద్దేశంతోనే అమ్మ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. జ్యోతి కూడా అదే అంటుంది. ప్రతి విషయాన్ని భూతార్థంలో చూసి బాధపడిపోయే సున్నితమైన మనస్తత్వం గల రవికి సర్ది చెప్పాడు సతీష్. నిజమే రవి, అమ్మ ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంది కదా. తను పడ్డ ఇబ్బందులు మనం ఎదుర్కోకూడదనే ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది. తర్వాత ముందు ముందు మనం ఎవరూ చెడ్డ అనుకోకూడదని మొహమాటాల్ని కట్ చేస్తుంది. ఇది కూడా మన మీద అమ్మకున్న పిచ్చి ప్రేమలో ఒక భాగం. చెల్లి మాటలు విన్న రవి సతీష్, నిజమే, అమ్మది పిచ్చి ప్రేమ అనుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్